శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రెడీ 3, 2, 1. ఇప్పుడు ఉంగరం పెళ్లి కుమారుడికి మా జీ తెలుగు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం తరఫు నుంచి పెళ్లి కుమారుడికి ఉంగరం నేను అందజేస్తాను. లక్ష్మీదేవి తలుపు తట్టింది సో ఇప్పుడు గురుగారు ఇప్పుడు తలంబ్రాల కార్యక్రమం ఉందనుకుంటా. ఓకే, సో తలంబ్రాలు అంటే ఎదురెదురు కూర్చుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది చూడడానికి. అయ్యో పెద్దవారు భలేవారే మీరు. పెళ్లి కొడుకు ఇటు పెళ్లి కూతురు అట్టేనా అండి? ఓకే, అలాగే కూర్చోబెట్టండమ్మా అందరూ పెద్దలందరూ కలిసి. తగ్గేది లేదు, ఓకే, అస్సలు దొరకద్దు. మొత్తం సపోర్ట్ నాకు ఆవిడ, మీరు టెన్షన్ పెట్టుకోకండి. అయ్యో అమాయకురాలా, నేను ఇటుండి ఆయన తొక్కేస్తాను, సపోర్ట్ అంతా నీకే, నీకు అర్థం కావట్లే. శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు రుద్ధిరస్తు ఆరోగ్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్థ శివంగరమస్తు గర్భ సముద్రస్తు వేర సముద్రస్తు ధనధాన్యమస్తు ఈశాన్యం బహిర్దేశే అరిష్టమర్తురు ఏషాముద్రాభం ప్రజామే కామ సంయుత. చంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నాన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నాన్నిట మేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. అటువంటి అపరంజి. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.